అందరికీ నమస్కారం. ఈరోజు మనం జుబిలెంట్ ఫార్మావా లిమిటెడ్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. వాళ్ళ వ్యాపారం ఏంటి, ఆర్థికంగా ఎలా ఉంది, స్టాక్ మార్కెట్లో పరిస్థితి ఏంటి, ఇలాంటివి. వీటిని బట్టి అసలు కంపెనీ ఎలా పనిచేస్తోంది, ఏంటి ముఖ్యాంశాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. అంటే ఈ సమాచారం ఆధారంగా కంపెనీ కార్యకలాపాలెలా ఉన్నాయి, వాళ్ల ఫైనాన్షియల్ హెల్త్, ఇంకా మార్కెట్లో వాళ్ల స్థానం, ఇలాంటి ముఖ్యమైన విషయాలు చూద్దాం. సరే, ముందుగా చూస్తే జుబిలెంట్ ఫార్మావా చాలా రంగాల్లో పనిచేస్తున్నట్టుంది కదా. ఈ వేర్వేరు వ్యాపారాల గురించి కొంచెం చెప్పగలరా? తప్పకుండా. అంటే ప్రధానంగా చూస్తే ఒక 5 విభాగాలున్నాయి వీళ్ళకి. మొదటిది రేడియో ఫార్మా. ఇది బహుశా వాళ్ల అతిపెద్ద విభాగం అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో వీళ్ళు క్యాన్సర్, కార్డియాలజీ, న్యూరాలజీ, వీటిలో డయాగ్నోస్టిక్స్కి, థెరపీస్కి వాడే రేడియో ఫార్మస్యూటికల్స్ తయారు చేస్తారు, పంపిణీ చేస్తారు. అంటే రోగ నిర్ధారణకే కాదు, చికిత్సకు కూడానా? ఆసక్తికరంగా ఉంది. అవును, రెండింటికి. ఇక రెండోది అలెర్జీ ఇమ్యునోథెరపీ. అంటే అలెర్జీ టెస్టులకి, ట్రీట్మెంట్కి వాడే పదార్థాలు తయారు చేసి అమెరికా, కెనడా లాంటి మార్కెట్లకు పంపిస్తారు. మూడోదొచ్చేసి కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్. దీన్నే సిఆర్డీఓ లేదా సిడిఎంఓ అంటారు. అంటే ఏంటంటే వేరే ఫార్మా కంపెనీల కోసం, బయోటెక్ కంపెనీల కోసం వీళ్లు రీసెర్చ్ చేస్తారు, మందులు తయారు చేస్తారు. ముఖ్యంగా ఇంజెక్టబుల్స్, ఏపీఐలు. ఒక నిమిషం, ఏపీఐ అంటే ఏంటి సరిగా? ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అంటే మందులో అసలు పనిచేసే పదార్థం. ఓకే, అర్థమైంది. అది వాళ్ళ 4వ విభాగం. జెనరిక్స్లో కూడా వస్తుంది. ఇక్కడ వీళ్లు ఏపీఐలతో పాటు మామూలు మందులు, సాలిడ్ డోసేజ్ ఫార్ములేషన్స్ అంటాం కదా, అవి తయారు చేసి రెగ్యులేటెడ్ మార్కెట్లకు పంపిస్తారు. ఇంకా చివరిగా ప్రొప్రైటరీ నావెల్ డ్రగ్స్ విభాగం. వీళ్లు కొత్త మందుల మీద పనిచేస్తారు. ముఖ్యంగా క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మీద దృష్టి పెడతారు. అబ్బో, ఎన్ని విభాగాలున్నాయంటే మేనేజ్ చేయడం కొంచెం కాంప్లెక్స్గానే ఉండొచ్చు. సరే, ఇక ఆర్థిక విషయాలకొస్తే ఇటీవల మంచి మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది కదా, ముఖ్యంగా లాభాల్లోకి రావడం. అవును, నిజమే. మార్చి 2025తో ముగిసిన క్వార్టర్, అంటే Q4 FY25 ఫలితాలు చూస్తే కొన్ని మంచి మెరుగుదలలు కనిపిస్తున్నాయి. ఆదాయం చూస్తే, అంటే ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ, అది పోయిన ఏడాదితో పోలిస్తే దాదాపు 9.7% పెరిగింది. అంటే 1,915 కోట్లకు పైగా వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం అంటే FY25 మొత్తం ఆదాయం 7,291 కోట్లు దాటింది. మరి లాభాల సంగతి? నష్టం నుంచి లాభంలోకి అన్నారు కదా. అవును, అదే ముఖ్యమైన విషయం. పోయిన ఏడాది ఇదే టైంలో, అంటే Q4 FY24లో దాదాపు 58 కోట్లకు పైగా నష్టముండేది. కానీ ఈసారి Q4 FY25లో 153 కోట్లకు పైగా నికర లాభం చూపించారు. ఇది చాలా పెద్ద మార్పు. నిజమే. అలాగే ఈబీడీఐఏ అని ఉంటుంది కదా, వడ్డీలు, పన్నులు ఇవన్నీ తీసేయకముందు లాభం, అది కూడా 23% పెరిగింది, సుమారు 357 కోట్లకు. మార్జిన్ కూడా 18.4%కి మెరుగుపడింది. మొత్తం సంవత్సరానికి కూడా లాభం బావుంది, 839 కోట్లు దాటింది. మరి అప్పుల భారం తగ్గించడం గురించి కూడా ప్రస్తావించారు కదా, దానిపై ఫోకస్ చేస్తున్నారని? అవును, ఆ దిశగా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. నికర రుణం ఈబీడీఐఏ రేషియో అంటాం కదా, అది మార్చ్ 2024లో 2.5 ఉంటే డిసెంబర్ 2024 నాటికి 1.4కి తగ్గింది. అంటే బాగా తగ్గింది. అవును, ఇది చాలా పాజిటివ్ సైన్ అన్నమాట. అలాగే డెట్ ఈక్విటీ రేషియో, అంటే కంపెనీ అప్పులకి, సొంత నిధులకి ఉన్న నిష్పత్తి, అది మార్చ్ 2025 నాటికి 0.15 మాత్రమే. అంటే చాలా తక్కువ అప్పులున్నాయి, రిస్క్ తక్కువని చెప్పొచ్చు. ఆర్ఓవి, అంటే వాటాదారుల పెట్టుబడిపై రాబడి కూడా 13.41% ఉంది. ఇది కూడా మెరుగుపడింది. ఓకే, ఇక స్టాక్ మార్కెట్ విషయానికొస్తే గత ఏడాది పర్ఫార్మెన్స్ చూస్తే బాగానే ఉన్నట్టుంది. జూన్ 27, 2025 నాటికి ధర 1173 రూపాయల దగ్గరుంది అంటున్నారు. 52 వారాల గరిష్టం 1309 రూపాయలు, కనిష్టం 701 రూపాయి. అవును, బాగా పెరిగింది. అయితే ఇక్కడ మేమొక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. చెప్పండి. ఏంటంటే మేము ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వడం లేదు. అంటే ఫలానా ధరకు కొనండి, ఇక్కడ అమ్మండి, లేదా ఇది స్టాప్ లాస్, ఇలాంటివి మేం చెప్పలేము. అవును, అది కరెక్ట్. అది మా పరిధి కాదు.
దానికి సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారులుంటారు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే తప్పకుండా వాళ్ళని సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అర్థమైంది. అయితే మామూలుగా విశ్లేషకులు ఏ అంశాలు చూస్తారు అని తెలుసుకోవచ్చా? కేవలం సమాచారం కోసం. తప్పకుండా. అంటే జనరల్గా మార్కెట్ అనలిస్టులు ఏం చూస్తారంటే టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని విషయాలు గమనిస్తారు. ఉదాహరణకు చార్ట్స్ చూసి పాత సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే ధర పడితే ఎక్కడ ఆగవచ్చు, ఉదాహరణకు 870 లెవెల్ జోన్. రెసిస్టెన్స్ లెవెల్స్, ధర పెరిగితే ఎక్కడ అమ్మకాలు రావచ్చు, ఉదాహరణకు 1139.90. మూవింగ్ యావరేజెస్, ధర ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పడానికి. ఇలాంటివి చూస్తారు. ప్రస్తుతానికి చాలా మూవింగ్ యావరేజెస్ బుల్లిష్ ట్రెండ్, అంటే పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కొన్ని బ్రేకౌట్ జోన్స్, అంటే కీలక స్థాయి దాటితే ఇంకా పెరగొచ్చు అని భావించేవి, ఉదాహరణకు 1139 రూపాయలు పైన. ఇలాంటివి గమనిస్తారు. కాని ఇవన్నీ అంచనాలే. అలాగే చాలామంది అనలిస్టులు దీనికి బై రేటింగ్ ఇచ్చినట్టు సమాచారం. కొన్ని రిపోర్ట్స్లో సగటు టార్గెట్ ధర 1300 దగ్గరలో కనిపిస్తోంది. ఓకే. కాని మళ్ళీ అదే విషయం, ఇది కేవలం వాళ్ల అభిప్రాయం, దీన్ని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఈ మొత్తం సమాచారం బట్టి చూస్తే జుబిలెంట్ ఫార్మావ్యూకి రకరకాల వ్యాపారాలున్నాయి, ఆర్థికంగా పుంజుకున్నట్టు కనిపిస్తోంది, స్టాక్ కూడా గతేడాది బాగా పర్ఫామ్ చేసింది అని అనుకోవచ్చా? అవును, ఆ సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టర్నరౌండ్ అంటే నష్టాల నుంచి లాభాల్లోకి రావడం, వాళ్ల వ్యాపార వైవిధ్యం, ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వృద్ధిని వాళ్లు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించగలరా, లేదా ఏమైనా సవాళ్లు ఎదురవుతాయా? ఇవి చూడాలి. నిజమే. ఇంకా లోతైన సమాచారం కావాలంటే ఎప్పుడూ కంపెనీ వాళ్ల అఫీషియల్ వెబ్సైటు, స్టాక్ ఎక్స్చేంజ్కి ఇచ్చే ఫైలింగ్స్ చూడటం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయమైనా సరే నిపుణులైన ఆర్థిక సలహాదారుని సంప్రదించాకే తీసుకోవడం మంచిది. దయచేసి అది గుర్తుంచుకోండి.